అర్థమవుతుందా? అర్థం కాలే మీకు. రక్తంగా, మాంసముగా, ఎముకలుగా ఇది భిన్నం. నేనుగా అదే పెద్ద దోమ. వాటి కాదు కోపం ఉంది, వాటి గురించి చెప్తున్నానని మీరు ఎవ్వరు లేరు, ఉన్నది పరమేశ్వరే అంటున్నానని మేము లేమో చూసుకోవాలి. ఇంత పెద్దది పుట్టింది బాగా, అన్నీ పుడుతున్నాయి. ఎందుకో ఈరోజు మాత్రం షాక్ పుడుతున్నాయి. ఎందుకంటే ఆ అమ్మవారికి మరి వీళ్ళందరికీ రహస్యం బట్టబయలుదేయడం ఇష్టం లేదేమో, ఏమో నాకు తెలియదమ్మా. నేనేమో చెప్పేస్తున్నాను. రహస్యంగా దాచుకోదలుచుకుంటే వాళ్ళ మనస్సుల్లో కూర్చుని దాచుకో కదా. మరి హయగ్రీవుడికి నువ్వు చెప్పావు, నాకు అర్థమైన రీతిలో నేను బయట చెప్పేస్తున్నాను, నువ్వేమన్నా చేసుకో. పుట్టున్నాయి కదా బాగా పుట్టని. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే, నీ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి వివర్తమై నీకు శరీరంగా కనిపిస్తున్నది. ఇది వివర్తమైంది. ఇప్పుడు ఈ శరీరం అంతా తాడు మీద ఉన్న పాము లాంటిది. ఇప్పుడు పామును తగలబెట్టాలన్నా ఏమన్నా చేయాలి? ఏం చేయాలి? నా జ్ఞానంతోనే గ్రహిస్తే నాకు తాడు మీద పాము, అప్పుడు నా శరీరం ఏమవుతుంది? నాకు చిన్మయమైపోతుంది. అర్థమైందా? అర్థం కాకపోతే దాన్ని ఈసారి క్యాసెట్లో వినండి. ఎందుకంటే మరీ పంచప్రేతాసనాసీన, పంచబ్రహ్మ స్వరూపిణి, చిన్మయి, 3 నామాలు చెప్పి నేను గంటన్నర అయిపోయిందంటే నాకు కూడా బాగుంది. అన్యాయం. చిన్మయి, పరమానంద, ఏమ్మా విజ్ఞానఘన రూపిణి, చిన్మయం. ఎప్పుడైతే చిన్మయి అని నీకు తెలుస్తుందో ఇది చిన్మయము, ఇదంతా కూడా దీంట్లో ఏ విధమైనటువంటి మృణ్మయం లేదు అని నీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు పరమానంద. నీకు ఇంకా ఆనందమే. అమ్మవారి అసలు స్వరూపం ఏమిటి? ఆనందమే. తలుపు యొక్క అసలు అవసరం ఏమిటి? ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవడమే. ఆ పని ఇక్కడ అయిపోతుంది. ఎలా అయిపోతుంది? నేను శరీరాన్ని, నేను రక్తాన్ని, నేను మాంసాన్ని, నేను ఎముకలను, నేను నామరూపాలు కలిగినటువంటి ఒక మనిషిని అని నువ్వు అనుకున్నంతసేపు ఈ శరీరం నువ్వు చిదగ్ని కుండంలో వేయడానికి వీల్లేదు. మరి నువ్వేమనుకోవాలి? నాకంటే భిన్నంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఇది నాకంటే భిన్నం కాదు అంటే ఇప్పుడు ఏమనుకోవాలంటే త్వం తదసి అనుకోవాలి. నీవు తదసి అనుకోవాలి. అంటే నేను తదసిని ఎప్పుడు అనుకుంటాను? ప్రవిలాపనం చేసుకోవాలి. నాలో ప్రవిలాపనం చేయాలి. దేన్ని? ఈ పంచభూతాలు, ఈ సత్వరజస్తమో గుణాలు దేంట్లో చేయాలి? నా చిచ్చక్తిలోకి. అంటే నా శక్తి ప్రవహించింది, నా శక్తిని విత్డ్రా చేసుకుని నాలోనే పెట్టుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా చిన్మయమైపోతాయి. ప్రజ్ఞ చిన్మయి, పరమానంద. నీకు చిన్మయి అయితే నీకు పరమానందం, ఆనందమై చూడలేదు, దుఃఖానికి అక్కడ చూడలేదు. విజ్ఞాన ఘనరూపిణి. ఇక్కడ విజ్ఞాన ఘనం అన్నారు. అంటే విజ్ఞానమే, విజ్ఞాన రసరూపిణి కూడా ఎక్కడ ఉంటుందనుకుంటానమ్మా. విజ్ఞాన ఘనరూపిణి అన్నారు కదా. మనం చిన్నప్పుడు ఐస్ ఫ్రూట్ అని తినేవాళ్ళం, గుర్తుందా? ఐస్ ఫ్రూట్. అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు పాలు తయారు చేసుకు వస్తారు. ఆ పాలల్లో ఏమో అన్నీ కలుపుకొని షుగర్ కూడా వేసుకుని వాడు పాలల్లో అన్నీ వేసుకుని వస్తారు. అంటే ఐస్ క్రీమ్ కావాల్సినవన్నీ ఆ పాలల్లో ఉంటాయి. అది వేసుకుని వచ్చి బజార్లో తిరుగుతూ ఉంటాడు. మన పిల్లలు వెళ్ళి మాకు ఆ కోన్ ఐస్ క్రీమ్ కావాలనో లేకపోతే ఇంకొక కప్ ఐస్ క్రీమ్ కావాలనో ఏదో అడుగుతాం. షేప్స్, ఈ షేప్లో ఉండాలి, ఈ షేప్లో ఉండాలి అని మనం అడుగుతారు. వాడు వెంటనే ఆ లిక్విడ్గా ఉన్న పాలను ఒక మెటల్ దాంట్లో పోస్తారు. కోన్ లాగా ఉంటుంది. అది కోన్ లాగా అంటే ఏమని చెప్పాను నేను, ఇట్లా గొట్టంలాగా ఉంటుందరా. గొట్టంగా కాకుండా కోనే, దాని షేపే కోన్. కింద సన్నగా ఉంటుంది, పైన గరాటలాగా. అలాంటి షేప్ ఉన్నవి వాడి దగ్గర లోహంవి, మెటల్వి కొన్ని ఉంటాయి. దాంట్లో ఈ పాలు మన దగ్గరే ఇట్లా పోస్తారు. అంటే ఇప్పుడు లిక్విడ్గా ఉన్నటువంటిది దానిలో పోసే, ఇప్పుడు దాన్ని ఆ లోపల పెట్టేస్తాడు వాడు. ఆ ఫ్రీజర్ ఏమో వాడి దగ్గర ఉండేది, ఒక ఫ్రీజర్ ఉండొచ్చు, అందులో పెడతాడు.
కొంచెం సేపటి దాన్ని బయటికి తీస్తాడు. ఇప్పుడు అదంతా ఎట్లుంటుందంటే ఇందాక పాలలాగా ఉన్నది ఇప్పుడు ఆ షేప్లో గడ్డగట్టి వస్తుంది. ఇప్పుడు ఆ గడ్డలో ఆ తింటున్నటువంటి ఆ ఐస్ ఫ్రూట్లో మొత్తం వాడు ఆ పాలల్లో ఏమేమి కలిపాడో అవే ఉన్నాయా, ఇంకేదైనా కొత్తది వస్తుంది? అవే ఇందాక లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి, అవి ఇప్పుడు గడ్డగట్టి కోన్ ఫామ్లో వచ్చినాయి. ఎప్పుడైతే నీవు చిన్మయీవని తెలుస్తుందో నీకు పరమానందం కలిగి నీవు విజ్ఞాన ఘన రూపిణి, అసలు నాకన్నా భిన్నంగా ఏ వస్తువు లేదు, నేను విజ్ఞాన ఘనాన్ని, ఘనం అంటే ఏమిటి, పొడవులో వెడల్పులో ఎత్తులో మొత్తంలో ఉన్నది నా జ్ఞానమే. ఇప్పుడు నేను చిన్మయం కాకేమన్నా ఆ కోన్లో అంతా కూడా పాలే క్షీరమయం అని. నేను ఎప్పుడైతే ఈ శరీరాన్ని నేను చిన్మయం చేసేసి ఆ అగ్నిగుండంలో వేసి కాలబెట్టేశానా, కాలబెట్టలే, ఇట్లే ఉంటుంది. భావన చేశావో పరమానందం కలిగిందో అప్పుడు నీ శరీరం విజ్ఞాన ఘన రూపిణి, విజ్ఞాన ఘనమైపోతుంది. అంటే నీ శరీరంలో ఏ భాగము కూడా ఇంతకుముందు నా శరీరంలో ఇక్కడ ఎముకలు ఉన్నాయి, ఇక్కడ చర్మం ఉంది కదా, ఇక్కడ కళ్ళు ఉన్నాయి, ఇక్కడ ముక్కు ఉంది, ఇక్కడ చెవులు ఉన్నాయి, ఇవన్నీ లేవు. ఏముంది? అదంతా కూడా సచ్చిత్తునే ఉంటాయి. అలా నువ్వు చేసుకో. విజ్ఞాన ఘన రూపిణి ఎంత బాగుందో చూడండి. చిన్మయి పరమానంద విజ్ఞాన ఘన రూపిణి జ్ఞాన ధ్యాతృ ధ్యేయ రూప. అప్పుడు నీకేం తెలుస్తుందంటే ధ్యానము ధ్యాత ధ్యేయము త్రిపుటి, వీటి పేరు త్రిపుటి. ధ్యానము ధ్యాత ధ్యేయం. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానం చేసేవాడు. ధ్యేయము అంటే దేన్ని గురించి ధ్యానం చేస్తున్నాడో అది, దేన్నో గురించి నేను చేస్తాను. నాకు డబ్బులు కావాలి, నాకు సంపద కావాలి, నాకు సంపద కావాలి, నాకు సంపద కావాలి, నేను ధ్యానం చేస్తున్నాను. అంటే ఇప్పుడు సంపద ఏమవుతుంది? ధ్యేయం అవుతుంది. నాకు కావాలి, నేనేమవుతాను? ధ్యాతను అవుతాను. నేను ధ్యాతని, నాకు కావలసినది ధ్యేయం. అర్థం చేసుకోండి బాగా. నేను ధ్యాతని, నాకు కావలసినది ధ్యేయం. నాకు కావలసింది నాకంటే దూరంగా ఉంది, అందుకు కదా అది కావాలి అని నేను అంటున్నాను. మా ఇద్దరికి మధ్య మమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఒక బ్రిడ్జ్ కావాలి. ఈ ఒడ్డు ధ్యాత, ఇక్కడ ధ్యేయము, మా ఇద్దరిని కలిపేటువంటిది ధ్యానము అనే బ్రిడ్జ్. ధ్యానము ద్వారా ధ్యాత ధ్యేయాన్ని పొందుతాను. ఈ ఒడ్డు నుంచి నేను ఆ ఒడ్డుకు నడవాలరా, ఆ ఒడ్డు చేరాలి, ఆ ఒడ్డు ధ్యేయం అన్నాను, ఈ ఒడ్డు ధ్యాత అన్నాను, మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టుకున్నాను, ధ్యానం అనేటువంటి బ్రిడ్జి. ధ్యానం అనేటువంటి బ్రిడ్జి మీద ఎక్కితే నేను ఎక్కడికి చేరుతాను? ధ్యేయం దగ్గరికి చేరుతాను కదా, అంతే కదా, అది తెలుసు కదా మనకి. అప్పుడు ధ్యాత ధ్యేయము ఎక్కడ ఉంటారు? ఒక చోటే ఉంటారు, ఒకడే అయిపోతారు. నాకన్నా దూరంగా ఉంటే నేను ఇద్దరు ఉంటాను, నేను అదే చేస్తుంటే ఒకడే అయిపోతాను. అప్పుడు ధ్యానం ఏమవుతుంది? నాకంటే వేరే. అవునా కదా? బాగా అర్థం చేసుకోండి. పిచ్చి పిచ్చిగా అర్థం కాదు ఇది. అసలు అంత తేలికగా అర్థమయ్యే ఉండవు ఇది. ఈ పదాలే చాలా కష్టమైనవి. ఇవి ముందు మనకు అవగాహన కావాలి, అయితే మాత్రం చాలా అంత భయమర్చిపో. ధ్యాత ధ్యాత ధ్యేయం ఉంది కదా. ధ్యేయం అంటే నేను పొందేది, నేను దేన్ని రీచ్ అవ్వాలో నా లక్ష్యం అది. అది కదా బ్రిడ్జ్ అని చెప్పాను. మధ్యలో బ్రిడ్జ్ అనేది వాళ్ళిద్దరికీ మధ్య వేసినటువంటి ధ్యానం. ధ్యాత ఎప్పుడైతే ధ్యేయం అయిపోతాడో, ధ్యానం ద్వారా ధ్యేయానికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి ఎగరలేడు. ధ్యానం ద్వారా వెళ్ళాలి ధ్యేయం. ఇప్పుడు ధ్యాత ధ్యేయము ఒకళ్ళైనా, ఇప్పుడు ధ్యానం వదిలేయచ్చా? వదిలేయకుండా వదిలేయచ్చు. ఎందుకని? ఇంకా నేను అదే అయిపోయినా. ధ్యాత ధ్యేయము ఒకడైనా. ఇప్పుడు ఆలోచించండి, నేను ఒక జీవుని,
లేకపోతే అలా మీ ఇష్టం ఏం పేరు పెట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు. పేర్లు పెట్టుకొని కొట్లాడడం చావక్కర్లే. వాళ్ళకి మతం తెలియక వాళ్ళు కొట్లాడుతున్నారు. మనకు మతం తెలుసు. హిందువులు ఎవరు కొట్లాడరు చూడండి మతం గురించి. ఎవరు కొట్లాడుతున్నారు? మనకున్న రోగం ఏంటంటే ఎవడు ఏ మతం చేస్తే ఆ మతం చాలా కరెక్ట్ అని. ఎందుకంటే మన మతాన్ని గురించి మనకు తెలుస్తాం. ఇప్పుడు అక్కడ వచ్చింది కూర్చోబెట్టి వాళ్ళేమో మతాన్ని గురించి ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి క్లాస్ పెట్టి బోధించేవాడు. మనమేమో అట్లా బోధించగలే. అసలు మన మతాన్ని గురించి ఎవరికి తెలుసు? వాడికి ముందుగా హిందువులము అని అనుకుంటున్నాము. దాని గురించి మనకు తెలియదు. నీకంటే భిన్నంగా ఈశ్వరుడు వేరే ఉన్నాడని అనుకుంటున్నావు. అదే అనుకుంటే కదా వాడిని నేను చేరాలి అని చేస్తున్నావు. అంటే నువ్వు ఖ్యాతవి. నీ ధ్యేయం ఇక్కడ ఈశ్వరుడు. నువ్వు ఖ్యాతవి. బాగా అర్థం చేసుకోవాలి. పదే ఈ పదాలు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈ పదం రావాలి. నువ్వు ధ్యాతవి. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు. ధ్యేయము ధ్యానం చేసి పొందగలిగేటువంటి లబ్ధి. ఇప్పుడు అర్థమవుతుందా? మా ఇద్దరికి మధ్య ఉన్నది ధ్యానం. ధ్యాత ధ్యానం ద్వారా ధ్యేయమైనటువంటి ఈశ్వరుణ్ణి పొందాలి. ధ్యాత ఎప్పుడైతే ధ్యానం ద్వారా ధ్యేయానికి వెళతాడో అప్పుడు ధ్యాత ధ్యేయము ఒకటైపోయినాడు. ధ్యానం వదిలేశాడు. ధ్యానం అనేది క్రియ అయిపోయింది. దాన్ని వదిలేశాడు. అంటే ఇంకా మీకు అర్థమై చెప్తాను. నేను కర్తని అంటే నేను ధ్యానం చేసేవాడిని. నేను పొందదగినటువంటి కర్మ ఏమిటి అంటే ధ్యేయం. వీడు కర్త, వాడు కర్మ. ఈ మధ్యలో ధ్యానం అనేటువంటిది క్రియ చేసేసాడు. చేసి కర్త ఏమైనాడు? కర్మ అయినాడు. కర్త ఎప్పుడైతే కర్మ అయిపోయినాడో క్రియ దానంతరం అదే వదిలిపోయింది. అది వదిలిపోతేనే నేను ఇది అయినాను. ఇప్పుడు అర్థమైందా? క్రియ వదిలిపోయింది. క్రియేమో వదిలిపోయింది, కర్తేమో ధ్యేయం అయిపోయినాడు. అంటే కర్త కూడా లేడు. కర్త ఏమైనాడు అంటే కర్మలో మర్చిపోయినాడు. ధ్యాత ధ్యేయంలో మర్చిపోయినాడు. ఇప్పుడు మిగిలిన వాడు ఒకడే మిగిలినాడా? ఇద్దరు ముగ్గురు మిగులుతారు. ముగ్గురిని పెట్టుకుంటే మనం చివరికి ఒకడే మిగిలినాడు. ఆ ఒకడు ఎవరంటే అమ్మవారే. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. మర్చిపోకూడదు మీరు. ఈ మూడు కూడా ఒకటే. ఒకటి ఎట్లా అవుతుంది? ఈ నామం నేను అర్థం చేసుకున్నాం అనుకున్నప్పుడు ఈ మూడు ఒకటి ఎట్లా అవుతుంది అంటే ఇందాకన్నట్టుగా చిన్మయిలాగా ఆ వాటిన్నింటినీ అభిరాపణం చేసుకుంటే అవుతుందా? కాదు. ధ్యాత ధ్యేయం కావాలి. ధ్యేయం కావాలంటే ధ్యానం ద్వారా కావాలి. అంటే ధ్యాత ధ్యానము రెండూ కలిసి ధ్యేయంలో మర్చిపోవాలి. లేదా ధ్యేయము ధ్యానము కలిసి ధ్యాతలో మర్చిపోవాలి. ఒకటే ఉండాలి. ఇద్దరు ఉండకూడదు. నేను ఎక్కడికి చేరుకున్నానో ఆ చోటుకి నేను వెళ్ళిపోయేటప్పటికీ నేను అదైపోవాలి. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. అక్కడికి వెళితే అంటే ధ్యానము ధ్యాత ధ్యేయము మూడు ఒకటైపోతే ధర్మాధర్మ వివర్జిత. నాకు ధర్మం లేదు, ఆ ధర్మం లేదు. ఎందుకని? నాకంటే భిన్నంగా ధ్యేయం ఉంటే, కర్త కంటే భిన్నంగా కర్మ ఉంటే నేను చాలా కష్టపడి తెలుసుకున్నటువంటి నామం. నేను ఎక్కడెక్కడ కష్టపడ్డానో అక్కడ నేను చాలా జాగ్రత్తగా ఇంకా తేలికగా చెప్తున్నాను. ధ్యానం చేసి ధ్యాత కాకముందు సంగతి చెప్తున్నాను. ధ్యాత కాలే, నేను ఇంకా ధ్యానం చేయలేదు. ధ్యేయం కాలేదు. ధ్యాతగా ఉన్నప్పుడు నేను కర్తగా ఉన్నాను. కర్తగా ఉంటే నాకు ఎదురుగా ప్రపంచం ఉంది. ప్రపంచం ఉంటే నాకంటే భిన్నంగా ఉంది. నాలో కలవలేదు ప్రపంచం. నాకంటే భిన్నంగా ఉంది. నాకంటే భిన్నంగా ఉన్నప్పుడు ఇది అధర్మం, ఇది ధర్మం. ఏ ధర్మం అధర్మం అంటానో తెలిసిన లా కోడ్ ప్రకారం ఏముందో అది నేను ధర్మం అధర్మం అను. నాకు కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉన్నది ధర్మం. నాకు కన్వీనియంట్ లేకపోతే అదే అధర్మం.
అత్తగారికి కోడల్ని తిట్టడం ధర్మం, కోడలికి అత్తని వెళ్ళగొట్టడం ధర్మం. ఎప్పుడు అత్త కోడలు ధర్మం. ఇప్పుడు మీకు అర్థమవుతుందని ఈ మాట చెప్పాను. అర్థమైందమ్మా? ఎప్పుడైతే ధ్యాస తనకన్నా భిన్నంగా, నేను అంటున్నాను కదా, మీరందరూ అలాంటి కోడళ్ళు కాదు, మీరు అందరూ అలాంటి అత్తలుగా కాదు. లోకంలో ఎవరినో గురించి మనం ఇలా ఉంటుందరా అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అంటే మనకు తేలిగ్గా అర్థమయ్యే మా భాష చెప్పాను. అంతేగాని మీరందరూ అలాంటి వాళ్ళు కాదు, మీరందరూ అసలు పరమాత్మ స్వరూపం. లేకపోతే ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చుంటారు? ఏ సినిమా హాల్లో కూర్చోను, లేకపోతే ఏ టీవీ సీరియల్ చూసేవారు. ఇక్కడ ఎందుకు వస్తారు? ఇక్కడికి వచ్చారంటేనే మీరు చిన్మయులే, మృన్మయులు కాదు. మీరు మట్టిగా, మట్టి ముద్దలు కాదు. ధర్మాధర్మ వివర్జిత. ధర్మము అధర్మము రెండూ లేకుండా పోతాయి వాళ్ళకి. ధర్మము అధర్మము ఎక్కువ ఉంటాయంటే, నాకంటే భిన్నంగా ఇంకొక ప్రపంచం నేను చూసినప్పుడు అది నాకు అనుకూలమైతే నాకు అది ధర్మంగా మార్చుకుంటాను, నాకు అది ప్రతికూలమైతే ఇది అధర్మం అంటారు. అది నాకు వీలుగా ఉండాలి. ఎవరన్నా ఏంట్రా ఇది ధర్మమా అధర్మమా చెప్పంటే, నాకు అనుకూలంగా ఉంటే ఆ ధర్మంగా చేయవచ్చు, అధర్మమేరా చేయదు. ఎందుకని? అది నాకు అనుకూలంగా లేదు. ఇక్కడ ధ్యాతాధ్యేయము ఒకటైపోతే, ధ్యానం ఎప్పుడైతే వాళ్ళు మర్చి అయిపోతుందో ఉన్నది వాడు ఒక్కడే. ఈ ప్రపంచంలో వాడికన్నా భిన్నంగా మరొకడు లేడు. ఎవరికి ధర్మం చెబుతాం, ఎవరికి అధర్మం అని అందాం. నాకంటే భిన్నంగా అయిపోయి లేడు, వాడు కూడా నేనే అయిపోయినాను. అటువంటిప్పుడు నాకు ధర్మం లేదు, అధర్మం లేదు. ధ్యానధ్యాధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత. ధర్మం అధర్మం లేకుండా పోతుంది. అక్కడ విశ్వరూప అమ్మవారు చెప్తున్నాడు. అప్పుడు ఆమె విశ్వరూపంగా ఉంటుంది. విశ్వరూపం అంటే ఏమిటి? ప్రపంచం అంతా తానే వ్యాపించింది. నాకంతా భిన్నంగా ఇప్పుడు కనపడకపోతే అంతా నేనే ఉంటే నేను ఎవరిని ధర్మం అంటూ ఎవరిని అధర్మం అంటే నేను ఎట్లా ఉన్నాను? చిన్మయంగా ఉన్నాను. చిన్మయంగా ఉంటే బంగారు ముద్దయి విజ్ఞాన ఘనమైన, విజ్ఞాన ఘనం, వీటన్నింటికి కనెక్షన్స్ ఉన్నాయి చూడండి. విజ్ఞాన ఘనమైన, మీకు రూపంగా కనపడ్డా నేను విజ్ఞాన ఘనంగా ఉన్నాను. మీకు కనపడేటప్పుడు నేను ఎలా కనపడుతున్నాను? నేను రూపంగా కనపడుతున్నాను. వేరే దేహం ధరించినానని మీకు కనపడుతున్నాను, కానీ నేను దేహం ధరించలేదు. ఒకవేళ మీకు కనపడుతున్నటువంటి దేహం ఉంది అని మీరు అనుకుంటే కూడా, నేను ఆ క్షణంలో ఏమున్నానంటే మొత్తం అంతా గతంగా కనపడుతుంది, కానీ అందులో మొత్తం ఎటువైపు కొరికినా పాలే ఉన్నాయి. ఐస్ ఫ్రూట్లో ఏమున్నాయి? పాలే ఉన్నాయి. అందులో ఏమి పాలు లేని పాత్రే లేదు. విజ్ఞానగణ రూపిణి జ్ఞానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప. దానికి 3 అవస్థలు ఉన్నాయి. అది జాగృతి అయినప్పుడు ఆ విజ్ఞాన ఘనము జాగరణ మెడుకో వచ్చినప్పుడు విశ్వరూప. జాగ్రత్త అవస్థలో జీవుడికి విష్ణుడు అని పేరు. విశ్వరూప. స్వపంతి తైజసాత్మిగా నిద్రపోయినాడు అనుకో, కాలొచ్చింది, నా పేరు తైజసుడు. ఎట్లా రాకొస్తున్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, కనెక్షన్లు ఆలోచించండి. ధ్యానధ్యాతృధ్యేయ రూపానికి అర్థం కాలేదనుకో, తర్వాత మా నామం చచ్చినా అర్థం కాదు. నువ్వు అది అయిపోయినప్పుడు, ధర్మాధర్మములు రెండు నీకు లేకుండా అయిపోయి నువ్వు చిన్మయం అయిపోయినప్పుడు, చిదగ్ని గుండంలో నుంచి నీకు ఆకృతి ఉన్నా కూడా నిరాకారమే. అసలు ఆకృతి ఉన్నదనుకున్నా కానీ ఆకృతి అంతా కూడా పరమ విజ్ఞానం రూపిణి. విశ్వరూప జాగరణి. నేను మెడుకోతూ ఉంటే విశ్వడు అనే పేరుతో నన్ను పిలుస్తారు. స్వపంతి తైజసాత్మిక. నేను కలగంటూ ఉన్నప్పుడు స్వపంతి, స్వప్నం అంటే కళ. స్వపంతి నాకు కళ వచ్చినప్పుడు నన్ను తైజసుడు అంటారు. ఏమో సుప్త ప్రాణాత్మిక. నా పేరు సుప్త, నిద్రపోతున్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది మీకు తెలుసు. వాడు విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. నాకు 3 అవస్థలు వచ్చాయి. కానీ నేను మాత్రం ఎలా ఉన్నాను? ప్రజ్ఞానగణ రూపిణి. ఎక్కడో ప్రజ్ఞానగణ రూపిణి కూడా వస్తుంది. ఇక్కడ
రూపిణి ఉంది, ప్రజ్ఞాన గల రూపిణి అని కూడా ఇంకో చోట ఉంటుంది. విజ్ఞానం ఉన్నా ప్రజ్ఞానం ఉన్నా ఒకటి. ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ. విజ్ఞానం అని ఎందుకంటే జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానాన్ని విజ్ఞానంతో థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా కూడా నేను చెప్తున్నాను. సైన్స్ పాఠం కాలేజీలో క్లాస్లో సైన్స్ పాఠం చెప్తారు, థియరీ చెప్తారు, ల్యాబ్లోకి తీసుకెళ్ళి ప్రాక్టికల్ చేయిస్తారు. ప్రాక్టికల్ ఎందుకు చేయిస్తున్నారు అంటే థియరీలో ఏదైనా మర్చిపోతే ప్రాక్టికల్ క్లాస్లో ఖచ్చితంగా అది రావాలి కదా. ఒకటి థియరీ చెప్పి ఊరుకోడు. అందుకని నీకు జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞాత్వా మోక్షసే శుభాత్ అని భగవద్గీత ఏం చెప్తుందంటే, ఒరే ఒట్టి జ్ఞానం చాలరా నీకు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నీకు కావాలి. థియరిటికల్ నాలెడ్జ్ సరిపోదు. లెక్చరర్ ప్రాక్టికల్కి ల్యాబ్ పిలుచుకోరు, నీకు ల్యాబ్ తీసుకుపోయి ప్రాక్టికల్ నేర్పిస్తున్నారు. అది లేకపోతే అది వచ్చిందంటే నీకు మోక్షసే శుభ. జ్ఞానాన్ని విజ్ఞానంతో జోడించి కనుక నువ్వు పట్టుకోగలిగితే నీకు మోక్షం వస్తుంది రా నాయన. ఈ అశుభం నుంచి నువ్వు తప్పించుకుంటావు. అంటే ఇది అశుభం అంటే అశుభం అనే కదా బాధలు వాయించేశారు. నిన్న బాధలు ఎందుకు వాయించారు? ఇక్కడ అశుభం కార్యక్రమం జరుగుతుంది, శుభం అనే పేరు. నేను సంసారంలో పడేస్తున్నాను కదా, నెడుతున్నారు. ఏం పేరు పెట్టి నెడుతున్నారు? శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు అని. శ్రీ అంటే నీకు మోక్షము. శ్రీరస్తులు అనడానికి కదా, శ్రీ రాయలేదు కదా వాళ్ళు, శ్రీరస్తు అనే రాశారు, శుభమస్తు అని రాశారు. ఇక్కడ చేస్తున్న పని ఏమిటి? అశుభమైన పని. మోక్షసే అశుభాత్ అంటున్నాడు. అక్కడ ఒక భగవద్గీతలో మీరు చూసుకోండి, ఇట్లా ఒక 2 లాంటి ఒక అక్షరం ఉంటుంది, దాన్ని ఆని పడతాడు. మోక్షసే శుభాత్ కాదు. జ్ఞాత్వ ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అశుభం నుంచి తప్పించుకుంటాడు. అంటే వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోకుండా సన్యాసం అయిపోతారా? వాడు పెళ్లి చేసుకున్నా నష్టం లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకోవద్దని ఎక్కడ శాస్త్రం చెప్పలేదమ్మా. గృహస్థాశ్రమం చాలా గొప్పదని చెబుతున్నాడు. నువ్వు ఆత్మ తెలుసుకుని నువ్వు జ్ఞానంతో ఉండి సంసారం చేయి. ఏమో యోగ్యులైనటువంటి వాళ్ళని దేశానికి అప్పగించు. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. అదేదో అనుకుంటాను, విశ్వరూపంగా ఉన్న నువ్వు జాగ్రత్తావస్థలో విశ్వరు, స్వప్నావస్థలో తైజస్సులు. తైజస్సులు అని ఎందుకుంటున్నారు స్వప్నావస్థలో అంటే, కళని మనం చూసేటప్పుడు కళ చీకట్లో ఉండదు, కళ ఒక వెలుగులో ఉంటుంది. ఆ వెలుగు టార్చ్ లైటా, ట్యూబ్ లైటా, చంద్రుడు వెన్నెల, సూర్యకాంత. కానీ వెన్నెల ఒక కాంతి ఉంది. కాంతి నేను మీరేంటి చెప్తారండి? కాంతి లేకపోతే నాకు కళ కనిపించదా? నేను కళను చూశాను. కళను చూశానంటే కళను కన్నాను, కన్నాను అంటే చూశాను అని. వాడికి కళ కన్నాడు, కళను చూశాడు. ఏం చూశాడు అంటే వాడు ఒక తేజస్సులో చూశాడు, ఒక కాంతిలో చూశాడు. అందుకని వాడి పేరు తైజస్సుడు. ఆ కాంతి ఎవరిదంటే వాడి కాంతే. నేనే విశ్వరూపంగా ఉన్నాను, స్వప్నంలో తైజస్సుడుగా ఉన్నాను, సుప్త నిద్రపోతున్నప్పుడు ప్రాజ్ఞుడుగా ఉన్నాను. అగ్నుడు అంటే ఏం తెలియనివాడు, ప్రాజ్ఞుడు అంటే మరీ తెలియనివాడు, శుద్ధ దద్దమ్మ, శుద్ధ మొద్దు వాడు. మరి మనం శుద్ధ మొద్దులుగా లేమా? నిద్రపోయినప్పుడు ఇట్లా ఉన్నాం, ఏమీ తెలియదు. అలా ఉన్నాడు మనం. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను. స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక, తుర్య సర్వావస్థ వివర్జిత. తుర్య అనేటువంటి ఒక నాలుగో అవస్థ ఉంది. ఎవరికి? నాకు విజ్ఞాన రూపిణి అయిన నాకు.
నేనే జాగ్రత్త అవస్థలో విశ్వడనే పేరుతో వ్యవహారం అవుతున్నాను, స్వప్నావస్థలో రయ్యసుడనే పేరుతో వ్యవహరిస్తున్నాను, సుప్త ప్రాణాత్మిక నిద్రపోతున్నప్పుడు ప్రాజ్ఞుడు అనే పేరుతో వ్యవహరిస్తున్నాను. మరి తురియలో ఏం చేస్తున్నావయ్యా నువ్వు? తురియ అనే ఇంకో 4వ అవస్థ ఉంది కదా, 4 అవస్థలు ఉన్నాయి. నీకు ఎట్లా తెలుసు అంటే 3 అవస్థలు కనబడుతున్నాయంటే 4th డైమెన్షన్ ఖచ్చితంగా ఉండాలి. 3 అవస్థలు కనపడుతున్నాయి కదా, మనందరికీ తెలుసు కదా. 4వ అవస్థ లేకపోతే 3 అవస్థలు కనపడవు. 4వ ఉంటేనే 3 కనపడవు. ఎందుకంటే 4 ఉంటే 3 కనపడతాయి. అవన్నీ ఇట్లా లైన్గా లేవు, అవి ఇట్లా ఉన్నాయి. 4 అవస్థలు ఎట్లున్నాయి? పరమాత్మ ఎట్లున్నాడు? అఖండ మండలాకారం. మండలం అంటే 0. అట్లున్నట్టు నీకు ఇట్లా ఉంటే 3 ఉండొచ్చు. మనం ఇట్లా లేవు, మనం ఇట్లా ఉన్నాం. 4 ఉన్నాయి. మనం ఎటు నుంచి చూసినా 3 అవస్థలే కనపడాలి. అప్పుడు తురియా నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావని మీకు ఇంకొక అర్థమయ్యేట్టుగా చెప్తాం. మనం చేస్తున్న పనే, మీరు ఏం పని చేస్తున్నారో దానికే అర్థం చేస్తారు. మీరు ఇవాళ సత్యనారాయణ స్వామిని అర్థం చేసుకున్నారు, నేను చేసుకోలేదని